అస్సలాము అలైకుం. సొరకాయ సగ్గుబియ్యంతో పాయసం ఉంది. చాలా టేస్ట్గా, చాలా రుచిగా ఉండింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. సగ్గుబియ్యం కడిగి వాటర్ వేసుకుంటున్నామండి. మెత్తగడానికి కుక్కర్ పెట్టేద్దాం మూత. ఇప్పుడు సొరకాయ అండి, నెయ్యి వేసి బాగా ఫ్రై చేస్తున్నాం. సొరకాయ సగ్గుబియ్యంతో పాయసం అండి ఇవాళ, చాలా టేస్టీగా. నెయ్యి వేసి పచ్చి వాసన వెళ్ళేదాకా సొరకాయని తురిమింది బాగా ఫ్రై చేసుకోవాలి, కలర్ చేంజ్ అయ్యేదాకా. నెయ్యి అండి, కొంచెం ఎక్కువ నెయ్యి వేస్తేనే బాగా టేస్ట్ వచ్చింది. నెయ్యి ఎక్కువ వేసుకోవాలి ఫ్రై అవ్వడానికి. చక్క ఇలా చేస్తున్నాను అండి, వాసన కోసం బాగుంటుందని. డ్రై ఫ్రూట్స్ అండి ఇందులో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి వేసుకున్నాను. మళ్ళీ పంచదార అండి దీంట్లో సరిపోయేది వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసేస్తున్నాం అండి. పంచదార కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోయిద్ది. వేస్తే అట్లా వచ్చింది చూడండి. ఇది సొరకాయ కాబట్టి కొంచెం లైట్గా కలర్ వేస్తున్నాను, కొంచెం వేసుకోవాలి. సగ్గు బియ్యం కూడా మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు పాలు వేసుకుందాం. చూడండి చాలా మెత్తగా, 3 విజిల్కే చాలా మెత్తగా అయిపోయి, నేను సన్నటి కాబట్టి తొందరగా మెత్తగా అయ్యాయి. పాలండి చిక్కటి పాలు వేసుకుంటున్నాను. ఎక్కువ పాలు వేసుకుంటేనే టేస్ట్ ఎక్కువ, పాయసం కాబట్టి. ఇది మొత్తం కలిపేద్దామండి. సమ్మర్లో చాలా ఇది తింటే పిల్లలు కూడా హెల్దీ అండి. సొరకాయ కూడా చల్లదనం వచ్చింది, వేడి చేయకుండా. సగ్గు బియ్యం కూడా మంచిదండి పిల్లలకి, హెల్దీ అండి ఇది. దీంట్లో సరిపోయే పంచదార అండి ఇప్పుడు వేసి బాగా మిక్స్ చేసేద్దాం. పంచదార కరిగిపోయిందండి సగ్గు బియ్యంలో. ఇప్పుడు సొరకాయ హల్వాలా చేసుకున్నాం కాబట్టి పాలు వేయకుండా చేసాం కదండి. ఇప్పుడు ఇందులో ఇది సొరకాయ చేసుకున్నాం కదండి, ఇది వేసుకోవాలి ఈ పాయసంలో. సగ్గు బియ్యంలో సొరకాయ హల్వా వేసేసామండి దీంట్లో. చూడండి గ్రీన్గా వైట్గా ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి. మిల్క్ మేడ్ అండి, ఇప్పుడు 2 స్పూన్లు దీంట్లో వేసుకుందాం. టేస్టీగా ఉండేది. 2 స్పూన్లు అండి. రెడీ అయిపోయిందండి సొరకాయ సగ్గు బియ్యంతో పాయసం టేస్టీగా. మా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్టీ పాయసం రెడీ. మీరు